నుంచి ఉంటున్నారమ్మా? నేను 9-10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. 9-10 సంవత్సరాలు అయితే ఇక్కడే ఉంటున్నాం. అసలు ఏం జరిగింది ఆ రోజు? ఏ రోజు వచ్చారు కూలగొట్టి ఇవన్నీ? అసలు ఎందుకు కూలగొడుతున్నారు ఏందనేది 2-3 డేస్ బ్యాక్ మార్నింగే వచ్చారు. మార్నింగ్ వచ్చేసి మాకు తెలియదు కూలు కొడుతున్నారు. పోలీసు ఒక 4,000-5,000 మంది పోలీసులు వచ్చారు. 4-5 అంతమంది వచ్చేసరికి మాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఆపమన్నా మాకు 2 రోజులు ఇవ్వండి, పర్మిషన్ ఇవ్వండి, మా సామాన్లు ఇంట్లో ఉన్నాయి, చిన్నపిల్లలు ఉన్నారు అన్న ఆగలేదు. మీరు నోటీస్ మాకు ఏ నోటీస్ రాలేదు, ఏం రాలేదు. సడన్గా వచ్చి మా ఇల్లు మొత్తం కూలగొట్టారు. అది కూలగొట్టినా కానీ మా సామాన్లు బయట ఉన్నా మాకు అసలు ఏ స్పెషాలిటీ లేదు. కొందరిని అంబేద్కర్ భవన్లో ఉంచినా వాళ్ళకు కూడా ఏం లేదు. అక్కడ నుంచి బయట రానియట్లేదు. మా సామాన్లు బయటే ఉన్నాయి. 2 రోజులు ఇక్కడే పడుకున్నాం, అయినా ఏ పట్టించుకోవడం లేదు. ఇక్కడ చిన్నపిల్లలతో ఇక్కడే ఉంటున్నాం. చిన్నపిల్లలే ఉన్నారు, ఇక్కడే ఉంటున్నారు. రోడ్డు మీద పడుకున్నారు 2 రోజులు. మరి ఎందుకు కూలగొడుతున్నారు ఏందని ఇక్కడ ఎవరైనా అడిగే ప్రయత్నం చేసినాం, ఆపినాం. 2 రోజులైనా ఇవ్వండి, టైం ఇవ్వండి అంటే టైం కూడా ఇవ్వలేదు. మాకు మీకు నోటీస్ వచ్చినాయి, కూలు కొట్టడానికి వచ్చారని ఒక్కసారి పోలీసు అంతమంది వచ్చేసరికి మాకు ఏం చేయాలో అర్థం కాక మా సామాన్లు మేము తీసుకోవడానికే సరిపోతుంది. కళ్ళు తిరిగి పడిపోయినా పట్టించుకోవట్లేదు. ఏం చేయాలో అర్థం కాక ఏ చిన్న మంత్రులు ఇక్కడ ఖమ్మానికి సంబంధించిన 3 మంత్రులు ఉన్నారు ఎక్కడ లేనటువంటి విధంగా. నువ్వు వాళ్ళు కూడా ఏం దీని మీద మాట్లాడతలేరు? అసలు 3 రోజుల నుంచి ఉంది, ఒక్క మంత్రి కూడా ఎవ్వరు రాలేదు. అసలు ఏం జరుగుతుంది ఏమవుతుందని ఏం చేయలేదు. వచ్చి అసలు బాధితులు ఏమవుతున్నారు, వాళ్ళకి ఫుడ్ సర్లే కూలు కొట్టారుగా ఫుడ్ ఏం అసలు అలాంటివి ఏం లేదు. నిన్న ధర్నా జరిగింది, ధర్నా దగ్గర కూడా ఎవరు రాలేదు. ఇష్టం వచ్చిన వాళ్ళు ఎవరు మాట్లాడితే వాళ్ళని పోలీస్ స్టేషన్లో వేస్తున్నారు. ఎక్కువ ఎవరిని మాట్లాడినా వాళ్ళని లాఠీ చార్జ్ చేస్తున్నారు. అదేనా న్యాయం? అదేనా జరుగుతున్నాయి. జెంట్స్ మీద లాఠీ చార్జ్ నిన్న జరిగింది. ఎవరు ఎక్కువ మాట్లాడితే జెంట్స్ని కూడా పోలీస్ స్టేషన్లో వేస్తున్నారు. అన్నీ చేస్తున్నారు. మంత్రులు వస్తారా, కలెక్టర్ వస్తారా? ఇంత దగ్గరలో ఉన్న కలెక్టర్ వచ్చి కూడా చెప్పలేదు, ఏం చేయలేదు. ఇక్కడ ముందర కలెక్టరేట్ పడ్డట్టున్నది కదా, మరి కలెక్టర్ వచ్చి ఎప్పుడన్నా మిమ్మల్ని హెచ్చరించారా మీరు ఇక్కడ ఉండొద్దమ్మా వెళ్ళిపోవాలని చెప్పి? అసలు ఎవరు రాలేదు, కలెక్టర్ కూడా రాలేదు. సడన్ గా వచ్చారు ఒక్కసారి. ఇట్లా కూలగొడితే ఇల్లులు అంటే ఉన్న పలంగా ఉండడానికి ఇల్లు ఏదో కిరాయి ఇల్లులు కట్టుకోలేము, కిరాయి కట్టుకోలేము ఇల్లులకు అని చెప్పి ఇక్కడ ఉంటున్నారు. భూదాన్ అంటే అసలు మాకేం లేదు, చదువుకున్నా మాకు అసలు ఏం లేదు. కష్టపడి బీఈడి పీజీ చేసిన కూలి పని చేసుకొని ఇక్కడ ఉంటున్నాం. ఇల్లు కట్టుకున్నాం, అప్పు తెచ్చో ఏ తెచ్చో ఇల్లు కట్టుకున్నాం. ఆ ఇల్లును కూడా ఉంచలేదు. సర్లే ఇల్లు కూలు కట్టేటప్పుడు అయినా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వీళ్ళని ఒక స్థావరంలో ఉంచాలి అనేది కూడా లేదు. అదే లేకుండా డైరెక్ట్ కూలు కొట్టి రోడ్డు మీద పడేశారు. అక్కడ ఇబ్బంది పడే వాళ్ళు అక్కడ ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ ఇబ్బంది పడే వాళ్ళు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. అసలు ఇప్పటి వరకు ఏది న్యాయం జరగలేదు. అంబేద్కర్ భవన్ లో కూడా బయటికి రానియట్లేదు. ఇవాళ కేటీఆర్ సార్ వచ్చినా కూడా వాళ్ళని కూడా బయట రానియట్లేదు. లాకేసి లోపలే ఉంచారంట. బెదిరిస్తున్నారు పోలీసులు, మళ్ళీ మీరు బయట రాకూడదని. అంటే ఎవరితో మాట్లాడకూడదు ముందే చెప్తున్నారు. వాళ్ళు వస్తామంటే కూడా వాళ్ళు రానియట్లేదు. కొందరేమో గోడ దూకి వస్తున్నారు. ఇక్కడ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పేరున పడుతుంది, ఇక్కడ ఈ చుట్టుపక్కల భూమి ఉన్నది ఆయనది అని చెప్పి మాట్లాడుతారు. అవును ఉంది, 100 ఎకరాల వరకు పొంగులేటి చుట్టూ అదే ఉంది. పొంగులేటి శ్రీనివాస్ తుమ్మల వీళ్ళదే ఉంది. వీళ్ళే అన్యాయం చేశారు మమ్మల్ని. సర్లే వీళ్ళు అన్యాయం 3 మంత్రులు ఎవరు చేయలేదు. వచ్చి పరామర్శించాలి కదా, అది కూడా లేదు కదా. అది ఉన్నా బాగుండేది కదా. వాళ్ళు చేయలేదని మేము ఎలా నమ్ముతాం? స్టే వచ్చిందంటారు, ఆ స్టే అయినా మాకు చూపెట్టాలి కదా. ఆ స్టే కూడా లేదు కదా, ఏ నోటీస్ మాకు చూపించలేదు కదా. డైరెక్ట్ వచ్చి కూలు కొడితే ఎలా? అలా కూలు కొట్టొచ్చా? సర్లే పిల్లలతో అలా పిల్లలు ముసలోళ్ళు అందరూ ఉన్నారు కదా, వాళ్ళకైనా ఒక స్థావరం చూపించాలి కదా. ఆ స్థావరం కూడా లేదు. ఇష్టం మీరు ఎక్కడైనా వెళ్ళండి, మా రిలేషన్ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటాం? మేము ఎన్ని రోజులు ఉంటాం? పేదలనే కదా, మాకు ఏ స్థావరం కట్టిస్తాం లేకుంటే వేరే దగ్గర ఏమైనా చూపెడతాం మీకు అని చెప్పి అలాంటి ఏం చెప్పలేదు. అసలు అలాంటి మాటలు ఇప్పటి లెక్క చెప్పట్లేదు. వాళ్ళు ఇష్టం కూలు కొట్టారు కాబట్టి వాళ్ళు అయిపోయింది. ఏదైనా జరగని ఉంటారు, వాళ్ళే ఉంటారు, ఉంటే వెళ్ళిపోతారు. నిన్న సామాన్లు ఇక్కడ ఉంటే పోలీసు వచ్చి మీ సామాన్లు ఉంచకూడదమ్మా, మీ ఫెన్సింగ్ ఉంటే వేస్తున్నాం చుట్టని బెదిరిస్తున్నారు. అంటే అలా కూడా వేస్తున్నారు. మేము ఎక్కడికి వెళ్ళాలి? ఏం చేయాలనిపిస్తుందమ్మా? ఏం చెప్తావు? నువ్వు కూడా చదువుకున్నావు. ప్రజాపాలన అని చెప్పిండు రేవంత్ రెడ్డి. నేను ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తున్న 7వ గ్యారంటీ అని చెప్పిండు. కనిపిస్తుందా ఏమన్నా? అసలు ఏం కనిపించట్లేదు. ప్రజాపాలన దౌర్జన్య పాలన లెక్క ఉంది ఇది. అసలు న్యాయం ఎక్కడ ఉంది? చదువుకున్న వాళ్ళకి న్యాయం లేదు, పేదలకు న్యాయం లేదు, ఎవరికి న్యాయం లేదు. అలా ఉంటే ఎలా? ఇందిరమ్మ రాజ్యం తెస్తున్నా అని చెప్పి ఇందిరమ్మ రాజ్యం ఎక్కడుంది? ఇందిరమ్మ రాజ్యం ఎక్కడ పడుతుంది? ఇల్లు కూలు కొట్టడం ఇందిరమ్మ రాజ్యమా? అదేనా ఇందిరమ్మ రాజ్యం?
ఇంద్రమ్మ పొంగులేటి శ్రీనన్నకు లేకుంటే తుమ్మల నాగేశ్వరరావు ఎవరికి లేదు. ఇక్కడ పేద ప్రజలు ఉన్నారు కదా, మా చోటే మాకు ఇల్లు కట్టించి ఇవ్వండి. ఇంకో పరిస్థితి ఎక్కడ లేదు. మా సొంత ఊర్లో కూడా మాకు ఏది లేదు. ఏది లేకే కదా ఇక్కడ ఉండేది. 10 నెలలు 1 సంవత్సరం నుంచి కరెంట్ లేక చిన్న పిల్లలతో ఉంటున్నాం. కరెంట్ కట్ చేశారు, దానికి బాధ్యులు ఎవరు? మేమా? కరెంట్ కట్ చేసినప్పుడు 9 నెలలు 10 నెలలు నీళ్ళు లేక నిప్పు లేక దోమల్లో పడుకున్నాం పిల్లలతో, వర్షం నీళ్ళతో బతికినాం. అదేనా న్యాయం? అప్పుడు కూడా రాలేదు. ఇప్పుడేమో సడన్గా వచ్చి ఇల్లు కూలగొట్టారు. ఇప్పుడు రోడ్డును పడేశారు. సరే అక్కడ అంబేద్కర్ జయంతిలో ఉన్న వాళ్ళకి ఫుడ్ అనేది ఉందా? అది కూడా లేదు. నీళ్ళ వసతి లేదు, ఏ వసతి లేదు. ఎలా ఉండాలి? ఎన్ని రోజులు? ముఖ్యమంత్రి ఈ మధ్య చాలా సభలలో చెప్పిండు, ఇందిరమ్మ ఇల్లులు పేదలకు మేము పంచుతున్నాం, ప్రతి ఒక్కరికి చేరేటట్టు చూస్తున్నాం అని చెప్తా ఉన్నారు. మరి మిమ్మల్ని ఇక్కడి నుంచి ఏమన్నా షిఫ్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది? అసలు ఏం అవపడలేదు. సర్లే షిఫ్ట్ చేసే అవకాశం ఉంటే ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళుగా, ముందే షిఫ్ట్ చేసిన తర్వాత కూల్ కొట్టేవాళ్ళు కదా. అలా షిఫ్ట్ ఏం చేయలేదు కదా. షిఫ్ట్ చేస్తే ముందే షిఫ్ట్ చేసి తర్వాత కూల్ కొడతాం, మీకు స్టే లేదు, మీకు ఇక్కడ అర్హత లేదు అని ముందే చెప్తారు కదా. అలాంటి ఏం లేదుగా. ఇంకెక్కడ ఇస్తారు? ఇప్పుడే ఇంద్రం ఇల్లు ఇవ్వడం అంటే కుదరదు, వాళ్ళు ఇవ్వరు. ఇచ్చే వాళ్ళు ఉంటే 3-4 రోజుల నుంచి నీళ్ళు ఏది లేక తిప్పులు పడుతుంటే వాళ్ళు వచ్చి పరామర్శించే వాళ్ళు ఎవరు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఏం చెప్తావు ఫైనల్గా? ముఖ్యమంత్రికి ఏం చెప్తావు మరి ప్రభుత్వానికి? ప్రభుత్వానికి పేదలకు ఫస్ట్ న్యాయం చేయాలి. పేదలకు న్యాయం చేయకపోతే ఎందుకు ప్రభుత్వం ఉండడానికి? ఎందుకు ఏసీలో కూర్చోడానికి? ఆయనకు మేము గెలిపించింది ఇల్లు కుళ్ళగొడుతుంటే ఒక్కొక్కరు ఏడుస్తున్నారు. ఆ ఏడుపు కన్నీళ్ళకి ఎవరు బాధ్యులు? మా ఇల్లుకి ఎవరు బాధ్యులు? అప్పులు తీసుకొని ఇల్లు కట్టించుకున్నాం. ఎవరు బాధ్యులు? మేమా బాధ్యులు? అక్కడ ఏసీలో బాగానే కూర్చుండు, ఇక్కడ ఇల్లు ఒక్కొక్కరు 20-30 లక్షలు అప్పు తీసుకొచ్చి కట్టినాం. ఎవరు బాధ్యులు? మేమా? ఏం పేరే బాబాయ్? మాది ఇక్కడ ఏం లేదండి. ఇక్కడ ఏం పేరు? ఎర్సాం. ఇది ఎందుకు ఇంత అరాచకం జరుగుతుంది, ప్రజాపాలన అని చెప్తున్నారు? ఏమనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే? ఇది ఘోరం అండి. ఇది చాలా ఘోరం. ఒకళ్ళు 4-10 లక్షలు పెట్టి 15 లక్షలు పెట్టి కట్టుకున్నారు. 39 సంవత్సరాల నుంచి మరి ఎటు పోయారు? అప్పుడే చెప్పొచ్చు, కట్టుకోవద్దు, అప్పుడే లేపుకోవచ్చు. ఇంత ఫెబలం అయిన తర్వాత వీళ్ళు గోడ కొట్టారంటే ఇది ఘోరంగానే ఉంది సార్. ఎవరికి టైం ఇవ్వలేదు అంటున్నారు. టైం ఇవ్వలే అసలు. టైం కూడా బొచ్చలు కూడా చదువుకునే ఊరు లేదు, నెట్టడమే గోడు నేడుతున్నారు పాపం. అంత ఘోరం జరిగింది. పేదోళ్ళ ప్రభుత్వం అంటారు కదా, మరి ఏది పేదవాళ్ళ ప్రభుత్వం ఏదండి? ఏది చెప్పండి? కనిపిస్తుందా అసలు ఆడది ప్రభావం? 3 మంత్రులు ఉన్నారు కదనే, ఇక్కడ 3 మంత్రులు ఉన్నారు. ఏం చేస్తున్నారు? ఏ మంత్రులు కూడా ఆదుకోలేదండి పాపం. ఇంత ఘోరం జరిగింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది. ఇది అన్యాయం జరిగింది. ఇది వాస్తవం. మరి మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నదా ఇటేమన్నా? ఇంకా ఇప్పుడైతే అసలు వచ్చే అవకాశం కూడా లేదండి. ఇక్కడ ఇంకా రాదు. అయిపోయింది. బట్టలు కూడా మొత్తం కంపౌండ్ వేస్తున్నారు. వేసి పాటిస్తున్నారు. బొచ్చలు కూడా చదువుకొని నెట్టితే అంత ఫుల్ పవర్ వచ్చిందంటే చూడండి ఎంత ఘోరం. ఉన్నారు పెద్ద బిల్డింగులు, అంత కింద 2 టేర్లు కూడా కట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ బొచ్చలు కూడా చదువుకునే టైం కూడా ఏమీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇదేనండి ఘోరం.